హలో ఫ్రెండ్స్. ఫోర్స్, హాలిడే, కమాండో, ద కేరళ స్టోరీ లాంటి సినిమాల వెనుక ఉన్న సన్‌షైన్ పిక్చర్స్ లిమిటెడ్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్స్, జిఎంపి అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా వచ్చిన డిస్క్లైమర్ అండి, ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి ఆగస్ట్ 18 ట్యూస్డే ఓపెన్ అయ్యి ఆగస్ట్ 20 థర్స్డే మనకు క్లోజ్ అవడం అనేది జరుగుతుందండి. అంటే ఆగస్ట్ 18 మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఆగస్ట్ 20 మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా జాగ్రత్తగా చూసి మనం అప్లై చేయొచ్చు. ఇక అలాట్మెంట్ ఎక్స్పెక్టెడ్ ఆగస్ట్ 21 అయితే ఇచ్చారు. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లిస్టింగ్ డేట్ ఆగస్ట్ 25 అయితే ఇచ్చారండి. అండ్ అలాగే ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజు మనం చెక్ చేసుకున్నట్లయితే ప్రైస్ బ్యాండ్ 342 రూపీస్ నుంచి 360 రూపీస్ వరకు అయితే ఉందండి. అలాగే ఒక లాట్లో 41 షేర్స్ ఉన్నాయి. ఇష్యూ సైజ్ మనకి అప్రాక్సిమేట్లీ 282.14 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందన్నమాట. ఈ ఇష్యూ సైజ్ లో ఫ్రెష్ ఇష్యూ మనకి 172.8 crore రూపీస్ అయితే ఉందండి. ఓఎఫ్ఎస్ 109.3 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందన్నమాట. ఇక రిజర్వేషన్ కోట మనం చెక్ చేసుకున్నట్లయితే అన్ని ఐపీఓ లాగానే క్యూఐబికి 50%, ఎన్ఐఏ ఆర్ హెచ్ఎన్ఐకి 15%, ఇక రిటైలర్కి వచ్చేసరికి 35%. అంటే 35% అంటే మనకి కాంపిటీషన్ మోడరేట్గా ఉండే ఛాన్స్ అయితే ఉందండి. ఇక ఈ కంపెనీ బిజినెస్ మోడల్ మనం చెక్ చేసుకున్నట్లయితే సన్‌షైన్ పిక్చర్స్ లిమిటెడ్ ఒక ఫిల్మ్ అండ్ కంటెంట్ ప్రొడక్షన్ కంపెనీ అండి. కంపెనీ ఫిలిమ్స్, టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్లని కాన్సెప్చువలైజ్ చేయడం నుంచి డెవలప్మెంట్, ప్రొడక్షన్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ వరకు అయితే హ్యాండిల్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే స్టోరీ ఆర్ స్క్రిప్ట్ డెవలప్ చేయడం, మూవీస్, టీవీ కంటెంట్, వెబ్ సిరీస్ని ప్రొడ్యూస్ చేయడం, కంటెంట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రియేట్ చేయడం, రైట్ మానిటైజ్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ ద్వారా రెవెన్యూ అనేది జనరేట్ చేయడం లాంటివి ఈ కంపెనీ చేస్తుందండి. కంపెనీ పోర్ట్ఫోలియోలో ఫోర్స్, కమాండో, హాలిడే, ఫోర్స్ 2, కమాండో 2 లాంటి ఫిలిమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ద కేరళ స్టోరీ కూడా కంపెనీకి కమర్షియల్లీ ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనమాట. అంటే ఇది ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కాదండి. ఒక సినిమా లేదా కంటెంట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రిటర్న్స్ చాలా స్ట్రాంగ్ రావచ్చు. అదే కంటెంట్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోతే ఎర్నింగ్స్ ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో రెవెన్యూ దాదాపు 133.8 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సుమారు 53.35 crores ఆఫ్ రూపీస్ అయితే ఉందన్నమాట. 2025లో రెవెన్యూ ఆల్మోస్ట్ 103.33 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 34.46 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. అలాగే 26లో రెవెన్యూ 74.44 crores ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 40.02 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రెవెన్యూ 24 నుంచి 26 వరకు తగ్గిందండి. కానీ 26లో 74.44 crores రెవెన్యూ మీద కంపెనీ దాదాపు 40 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే రిపోర్ట్ చేసింది. సో 26లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ దాదాపు 53.77%, అలాగే ఆర్ఓఈ అరౌండ్ 31.99%, అలాగే డెప్ట్ టు ఈక్విటీ రేషియో జస్ట్ 0.06గా అయితే ఉందన్నమాట. సో ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. డెప్ట్ కూడా చాలా లో ఉంది. కానీ రెవెన్యూ ట్రెండ్ కన్సిస్టెంట్ గ్రోత్ స్టోరీ అయితే కాదు. ఇది తప్పకుండా మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట. ఇక ఈ ఐపీఓలో మనం అప్లై చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అప్పర్ బ్యాండ్ 360 రూపీస్ మనం తీసుకుంటే ఒక లాట్లో 41 షేర్స్ ఉన్నాయి కాబట్టి 41 into 360 ఈజ్ ఈక్వల్ టు 14,760 రూపీస్ అయితే మనం మినిమమ్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం మనం ఎన్ని లాట్స్ అయినా కొనుక్కోవచ్చు, అప్ టు 2 lakhs వరకు సెబీ రూల్స్ ప్రకారం అనమాట. ఇక ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన ఫ్రెష్ ఇష్యూ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? ఆల్మోస్ట్ 112.5 crores వరకు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం యూజ్ చేయాలని కంపెనీ అయితే ప్లాన్ చేసిందండి. అలాగే రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపి మనం చెక్ చేసుకున్నట్లయితే ఆగస్ట్ 11 ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి కొన్ని ట్రాకర్స్ ప్రకారం జిఎంపి అయితే ప్రజెంట్ 0 రూపీస్గా ఉందండి. అయితే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జిఎంపి మీద ఇప్పుడు అప్పుడే మనం డిపెండ్ అవ్వలేము.
మార్కెట్ సెంటిమెంట్ బట్టి జిఎంపి అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. సో ఎండింగ్ వరకు చెక్ చేసుకొని మాత్రమే మనం జిఎంపి మీద ఒక డిసిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే సన్షైన్ పిక్చర్స్ ఫైనాన్షియల్ ఇయర్ 26 బేసిక్ అండ్ డైల్యూటెడ్ ఈపీఎస్ దాదాపు 15.19 రూపీస్గా ఉందండి. అప్పర్ బ్యాండ్ 360 రూపీస్ తీసుకుంటే పిఈ రేషియో సుమారు 23.7 టైమ్స్ అయితే ఉందన్నమాట. ఇక ఫైనాన్షియల్ ఇయర్ 26 నెట్ అసెట్ వాల్యూ పర్ షేర్ దాదాపు 55.08 రూపీస్గా ఉంటే అప్పర్ బ్యాండ్ 360 రూపీస్తో మనం కంపేర్ చేస్తే పీబీ రేషియో దాదాపు 6.5 టైమ్స్ అయితే ఉందన్నమాట. ఇక పీర్ కంపారిజన్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే కంపెనీ ఆర్హెచ్పిలో పీర్ గ్రూప్గా జూలై 24, 2026 ప్రైజెస్ ఆధారంగా పారోనామా స్టూడియోస్ పిఈ అరౌండ్ 81 టైమ్స్ గాను, అలాగే బవేజా స్టూడియోస్ పిఈ అరౌండ్ 8.68 టైమ్స్ గాను, బాలాజీ టెలిఫిలిమ్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో లాస్లో ఉందండి. సో లాస్లో ఉండడం వల్ల పిఈ అయితే నాట్ అప్లికబుల్ అని మనం తీసుకోవచ్చు. సో పిఈని మనం క్యాల్కులేట్ చేయడం కుదరదు అనమాట, అంటే మీనింగ్ఫుల్ కాదు అది. ఇండస్ట్రీ కాంపోజిట్ పిఈ అరౌండ్ 44.84 టైమ్స్ అని ఆర్హెచ్పిలో ఉంది. సన్షైన్ పిక్చర్స్ ఐపీఓ పిఈ రఫ్లీ 23.7 టైమ్స్ ఉండడం వల్ల సో ఇది మనం లోగానే ఉందని మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. అయితే పానరోమా కంటే చాలా చీపరు, బెవేజా స్టూడియోస్ కంటే మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉందండి. ఇండస్ట్రీ కాంపోజిట్ పియూ కంటే లోవర్ వాల్యూషన్లో అయితే మనకి కనిపిస్తుంది అనమాట. సో ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే కంపెనీకి ఎస్టాబ్లిష్డ్ ఫిల్మ్ అండ్ కంటెంట్ ప్రొడక్షన్ ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ప్రాఫిటబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ చాలా హెల్దీ లెవెల్లో ఉంది. డెప్ట్ ఈక్విటీ రేషియో జస్ట్ 0.06 ఉంది, అంటే బ్యాలెన్స్ షీట్ యావరేజ్ అయితే లోగా కనిపిస్తుంది అనమాట. అప్పర్ బ్యాండ్ పిఈ అరౌండ్ 23.7 టైమ్స్ ఉండడం వల్ల ఇండస్ట్రీ కాంపోజిట్ పిఈతో కంపేర్ చేస్తే అగ్రెసివ్ వాల్యుయేషన్ లాగా అయితే మనకి కనిపించట్లేదు. అది కూడా ఒక పాజిటివ్ పాయింట్ కింద మనం తీసుకోవచ్చు. అలాగే ఫ్రెష్ ఇష్యూలో సిగ్నిఫికెంట్ అమౌంట్ వర్కింగ్ క్యాపిటల్కి అయితే వెళ్తుందండి. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ స్కేల్ చేయడానికి అయితే యూస్ఫుల్ అవ్వచ్చు అనమాట. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే రెవెన్యూ ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి 26 వరకు డిక్లైన్ అయితే అయింది. ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ హిట్ డ్రివెన్ నేచర్లో ఉంటుందండి. అలాగే ఒక 2 ప్రాజెక్టులు ఒకవేళ ఫ్లాప్ అయితే ప్రాఫిటబిలిటీ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే రావచ్చు. అలాగే నెక్స్ట్ కంటెంట్ ప్రొడక్షన్లో వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ హై ఉండొచ్చు. కంపెనీ ఇట్ సెల్ఫ్ 26 వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అరౌండ్ 126.46 crores పెరిగిందని డిస్క్లోజ్ అయితే చేసిందనమాట. అది కూడా మనం ఒక చిన్న నెగిటివ్ పాయింట్ కింద తీసుకోవచ్చు. ఐపీఓలో ఓఎఫ్ఎస్ పోర్షన్ కూడా ఉందండి. దాదాపు 109 crores ఆఫ్ రూపీస్ అయితే ఉంది. ఈ మనీ డైరెక్ట్గా కంపెనీకి రాదు కాబట్టి ఇది కూడా ఒక చిన్న నెగిటివ్ పాయింటే. అలాగే అందరికీ తెలిసినట్టే కరెంట్ జిఎంపీ అయితే 0 రూపీస్ ఉందండి, ఫ్లాట్ ఉంది. ఎర్నింగ్స్ గత సంవత్సరాల్లో వాలటైలిటీ ఉన్నాయి, అందుకే కరెంట్ పిఈ అట్రాక్టివ్గా కనిపించిన ఫ్యూచర్ ఎర్నింగ్స్ సస్టైన్ అవుతాయా లేదా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే కరెంట్ జిఎంపీ ప్రజెంట్ 0 రూపీస్ దగ్గర ఉంది కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ కోసం అగ్రెసివ్గా ఇప్పుడే మనం డెసిషన్ తీసుకోలేము. సో మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం జిఎంపీ చేంజ్ అయితే అక్కడ చూసి మనం ఒక డెసిషన్ అయితే తీసుకోవడం మంచిదన్నమాట. ఒకవేళ లాంగ్ టర్మ్లో అయితే కంపెనీ అయితే ప్రాఫిటబుల్గా ఉందండి, డెప్ట్ లోగా ఉంది, వాల్యుయేషన్ పీర్ కాంపోజిట్తో కంపేర్ చేస్తే అన్రీజనబుల్గా అయితే లేదు, రీజనబుల్గానే ఉంది. కానీ బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే రెవెన్యూ కన్సిస్టెన్సీ అండి. ఇందులో రెవెన్యూ కన్సిస్టెన్సీ అనేది ఉండదు, ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి. ఇక సింపుల్గా నా రేటింగ్స్ చెప్పాలంటే ఈ కంపెనీ బిజినెస్ మోడల్ 4 ఇస్తానండి అవుట్ ఆఫ్ 5కి. ఫైనాన్షియల్స్ 4 ఇస్తాను అవుట్ ఆఫ్ 5కి. గ్రోత్ 3.5 అవుట్ ఆఫ్ 5 ఇస్తానండి. రిస్క్ లెవెల్ 3 అవుట్ ఆఫ్ 5 అండి. అలాగే ఓవరాల్గా ఈ ఐపీఓకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం అండి, అది మీరు ఎలా అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే అగ్రెసివ్ అప్లై టైప్ ఐపీఓ అయితే కాదని నా ఉద్దేశం. లాంగ్ టర్మ్ కోసం అయితే సెలెక్టివ్ ఆర్ జస్ట్ కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక స్మార్ట్ డెసిషన్ అయితే తీసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.